ప్రభు బలలో పాల్గొనక మనకు దయచేసి నాతో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి గమనించగలరు. 153వ పేజీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాము అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రతి వారము మనము రొట్టె విడిచినప్పుడల్లా ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా దీన్ని మనం చదువుతూ ఉంటాం. ఎలాగైతే ఏది మనము తరచుగా చేస్తూ వస్తామో, ఏది మనకి అలవాటైపోతుందో, అలవాటైన దానిని దాంట్లో నిర్లక్ష్యత అనేది ఏర్పడుతుంది. ఏది మనం తరచుగా చేస్తామో రెగ్యులర్గా, అది ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ప్రతిరోజు చేసిన దానిని, ప్రతిసారి చేసిన దానిని, తరచుగా చేస్తున్న దానిని, వీటిలో ఒక విధమైన నిర్లక్ష్యత వచ్చేస్తుంది. చేసి 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 అలవాటైపోయింది కాబట్టి ఇప్పుడు అంత శ్రద్ధ ఉండదు దాని విషయంలో. కానీ అలా శ్రద్ధ లేకపోవటం వలన ఎంత భయంకరమైన నష్టం వాటిల్లుతుందో దానిని మనము ఒకసారి ఎంతైనా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ సమాజంలో ఈ ప్రభువు బలను బట్టి ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన నిబద్ధత అది పలచబడిపోయి నీరు కారిపోయి. రక్షింపబడిన తొలి దినాలలో రక్షింపబడిన వాడు ప్రభువు బలంలో పాల్పొందుతున్నప్పుడు వాడి చేతులు వణుకుతూ ఉండేవి. ప్రభువు బలను ఇలా ముట్టాలన్నా, అందులోంచి ఒక రొట్టె ముక్క ఇలా విరుచుకుని నోట్లో పెట్టుకోవాలన్నా గుండెలో ఒక విధమైన దైవికమైన గౌరవం దేవుడంటే. అది రాను 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 అలవాటైపోయింది. ప్రతి వారము అది పాల్పొందడం వలన ఒక చులకని వైఖరి ప్రభు బలలో అనాలోచనంగా ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకోవడం అనేది, తీసుకోకపోతే ఏదైనా శాపం వచ్చేస్తుంది అనుకోవడం, అది ప్రసాదంగా కళ్ళగట్టుకుని నోట్లో వేసుకోవడం, దీనివలన ఎంత భయంకరమైన నష్టము ఒకసారి మనం ఈరోజు పునర్ధ్యానం చేద్దాం. చాలాసార్లు దీన్ని మనం ధ్యానించేసాం. ఇంతకు ముందర లెక్కలేనన్ని మారులు ఈ అంశాన్ని మనం ధ్యానించాం. ఇక్కడ ఒక మాట తరచుగా మనం గమనించగలం. నిబంధన. నిబంధన అనే మాటకు అర్థం ఏంటి? ఒక ఒప్పందం. నిబంధన అనే మాటకు అర్థం ఏంటి? ఒక ఒప్పందం. ఒక కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందర నువ్వు ఉద్యోగం చేసే ఆ కంపెనీకి మధ్యన ఒక అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం పెట్టాల్సి వస్తుంది. ఇక నువ్వు మా కంపెనీలో ఉద్యోగం చేస్తావు కాబట్టి ఇదిగో ఈ చట్టానికి నువ్వు కట్టుబడి ఉంటావా, వచ్చే 3 నెలల్లో నువ్వు ఉద్యోగం మానడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు ఉద్యోగం మానాలన్నా 3 నెలల అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి, మాకు తెలియపరచాలి ముందరే. 3 నెలల తర్వాత నేను ఉద్యోగం మానేస్తాను అని మీరు తెలియపరచాలి.
అలాగే కంపెనీ కూడా తన తరఫు నుంచి కొన్ని వాగ్దానాలు చేస్తుంది. ఈ విధంగా ఉద్యోగం చేస్తున్న వాడికి, ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి మధ్యన ఒక ఒప్పందం, ఒక నిబంధన అనేది ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తలు వాళ్ళు వివాహం చేసుకుంటున్నప్పుడు మన మందిరంలో మనం ఎన్ని వివాహాలు జరిగాయో వాటన్నిటిలో చూసాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్, ఒక నిబంధన ఏర్పడుతుంది. ప్రమాణాలు ఎందుకు చేయిస్తారు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక చట్టబద్ధమైన బంధం ఏర్పడుతుంది. మరణ పర్యంతము మీరు ఒకరి కొరకు ఒకరు జీవించాల్సిన ప్రమాణాలు వాళ్ళు చేయిస్తారు. వ్యాధి యందు, బాధ యందు, లేమి యందు, కొరత యందు, అన్ని పరిస్థితుల్లో నేను ఈమెకు భర్తగా, ఈమె నాకు భార్యగా ఉంటుంది అని చెప్పి ఒకరి చేతుల్లో ఒకరి చేతులు పెట్టి ప్రమాణాలు చేయిస్తారు. అది నిబంధన. ఆ నిబంధన ఎంత చట్ట పద్ధతితో కూడి ఉంటుందో ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సంబంధం కూడా అలాగే ఉంటుంది. ఆ నిబంధన విషయంలో వీళ్ళు ఏమాత్రం చులకనగా ఉన్నా ఈ భార్యాభర్తల ఇద్దరి మధ్యలో సంబంధం ఎలా ఉంటుంది? అలాగే ఏడుస్తుంది. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు పెద్దలు రావడం, పంచాయతీలు కూర్చోవడం, ముగ్గుల్లో కూర్చోవడం, మళ్ళీ సంజాయిషి చెప్పడం, ఏదో ఒక సర్ది చెప్పడం. వాళ్ళేమో ఉమ్మేసి అంటించి వెళ్తూ ఉంటారు. ఇది మళ్ళీ విడిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ అంటిస్తారు, మళ్ళీ విడిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? పిల్లల లోపమా? కాదు. పిల్లల లోపమా? కాదు. వీళ్ళిద్దరూ ఆ నిబంధనకు కట్టుబడి లేదు. దాన్ని చులకనగా తీసుకుంటాం వలన ఆ బంధం స్థిరపడాలి. అలాగే దేవుని బిడ్డలమైన మనం రక్షింపబడినప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించినప్పుడు, మనసు పొందాము, బాప్తిజం తీసుకున్న రోజున నీ జీవితం, నీకు ప్రభువుకి మధ్యన ఒక నిబంధన అనేది ఏర్పడింది. ఒక అగ్రిమెంట్. దేవుని నమ్ముకున్నవారు, మనసు పొందినవారు, బాప్తిజం తీసుకున్నవారు ప్రభువుతో ఒక నిబంధన చేసుకున్నారు. ఏంటా నిబంధన? బాప్తిజం ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఇదిగో నేను నా పాత జీవితానికి సమాధి, నీతో పాటు నేను కూడా సమాధిలోకి వచ్చేస్తున్నా. ఇప్పుడు నీవు నేను ఒకటి. శరీరం మాత్రమే జీవిస్తుంది, కానీ శరీరంలో ఉన్నది నువ్వే. ఇంతకాలం నేను జీవించాను, ఇక మీదటి నుంచి ఈ శరీరం నీది. ఎలాగైతే భార్య తన పుట్టింటి గడప దాటినప్పుడు ఆ పుట్టింటి గడప లోపల ఉన్న జీవితానికి అక్కడ స్వస్తి, అక్కడ సిరివేసేసి ఇప్పుడు భర్తతో పాటు తన మెట్టింటికి వచ్చేస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా అదే చెప్పి పంపిస్తారు. అమ్మా, ఇక చచ్చేంత వరకు నువ్వు నీ భర్తతో ఉండాలి. ఏదైనా బాధ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన ఏదైనా సరే నీకు అన్నీ నీ భర్తే. ఏ క్షణం కూడా నువ్వు భర్తతో వేరవడానికి వీలు లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఒక నిబంధన అనేది ఏర్పడింది. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడైతే మొట్టమొదటిసారి బాప్తిజం తీసుకున్నామో ఆ నిబంధన విషయంలో చాలా పట్టింపు కలిగి ఉంటాం. ఉదయాన్నే లేవగానే ప్రార్థన, బైబిల్ చదువుకోవడాలు, లేకపోతే వాక్యం ధ్యానించడాలు, లేకపోతే పరిశుద్ధుల సహవాసంలో ఉండడాలు, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సమయం గడపడాలు, ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్ ఉంటే పరిగెత్తుకుంటే వెళ్ళడాలు. లోకంలో ఉన్నవారంటే అసలు గిట్టేదే కాదు. లోకంలో ఎవరి దగ్గరికి, అన్నిల దగ్గరికి వెళ్ళాలంటే అసలు మనసు వచ్చేదే కాదు. మన అనేది ఒకటి ఏర్పడింది. నిబంధన బలంగా ఉండేటప్పుడు ఏం చేసినా ప్రభు కొరకు చేసేవాళ్ళం. రాను 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 అలవాటు అయిపోయింది. నిబంధన పచ్చమారిపోయింది. అలాగే ప్రభు వల్ల కూడా చులకనైపోయింది. కనుక మనం గమనిస్తే ఈ నిబంధన అనే మాట మొట్టమొదటిసారి ఎక్కడ మొదలైంది? అసలు మొట్టమొదటిసారి నిబంధన అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడొచ్చింది? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం. ఇవన్నీ ఇంతకు ముందు మనం ధ్యానించేశాము. కేవలం మళ్ళా ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి తప్పులేదు. ధ్యానించిన దాన్ని మళ్ళా ధ్యానించడంలో ఏమాత్రం తప్పులేదు. మర్చిపోవడం మన
స్వభావం కాబట్టి ఒకసారి కేవలం జ్ఞాపకం చేసుకోవడానికి. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును ఓడలో ప్రవేశించెదరు. ఇది మొట్టమొదటిసారి నిబంధన అనే పదం ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం. ఇంతకు ముందర బైబిల్లో ఎక్కడ నిబంధన అనే మాట రాలే. కనుక మొట్టమొదటిసారి నోవహుతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక విధంగా చూడాలంటే మనం ఎవరి సంతానము? నోవహు సంతానం. మనం ఎవరి సంతానం? నోవహు సంతానం అనాలి. ఎందుకలాగా? నోవహు కాలంలో దేవుడు జలప్రళయంలో మానవ జాతి అంతటినీ నశింపజేశాడు. అందరూ నీళ్ళలో మునిగి చచ్చిపోయారు. కేవలం నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. కనుక ఒక విధంగా చూడాలంటే మనం నోవహు సంతానం అయ్యాం. ఆ తర్వాత నోవహు పిల్లలు భార్యను రావడం, ఆ తర్వాత సంతాన విస్తరణ జరగడం, అలాగ సమాజం మళ్ళీ మానవ జాతి నోవహు కుటుంబంతో విస్తరించడం ప్రారంభమైంది. ఆదాము నుండి నోవహు వరకు అప్పటి వరకు ఉన్న మొట్టమొదటిసారి నిబంధన ఉల్లంఘన అయింది ఎక్కడ? దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ మీరిన వెంటనే ఆదాము ఆత్మీయంగా చనిపోయాడు. శారీరక మరణం గురించి నేను మాట్లాడట, కానీ అంత మాత్రాన మనిషి పాపం చేయడం మానేలా. ఆ తర్వాత కూడా పాపం విస్తరించింది. దేవుడు జలప్రళయం తీసుకొచ్చి మానవ జాతి అంతటినీ తుడిచిపెట్టేశాడు. కేవలం నోవహు కుటుంబంలో ఉన్న 80 మాత్రమే బ్రతికారు. మిగతా భూమి మీద కనీసం పక్షి జాతి కూడా బతకల. నేల మీద పాకు పురుగులతో సహా జలప్రళయంలో మునిగి నాశనమైపోయారు. కేవలం నోవహు కుటుంబంలో ఉన్న 80, ఆ నోవహు ఓడలో ఉన్న కొన్ని జంతువులు, పక్షులు అవి మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ విస్తరణ మొదలైంది. మానవ జాతి విస్తరణ మొదలైంది. రెండోసారి మళ్ళీ నిబంధన అనేది వచ్చింది. ఒక్క పేజీ తిరిగేయండి. 9వ అధ్యాయం 18వ వచనం. ఓడలో నుండి ఇక్కడ ఒకసారి అమ్మ 9వ వచనం నుండి చదువుదాం. 9వ వచనం నుండి 8, 9 కలిసి ఉన్నాయి. ఆదికాండం 9వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం నుండి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో మీ తదనంతరము ఏంటా నిబంధన? 13వ వచనం. చాలు. కనుక నిబంధన అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు వాగ్దానం, దేవుడు మనిషికి చేసిన అగ్రిమెంట్. మొదటిసారి ఎప్పుడైతే వర్షం కురిసిందో దేవుడు జలప్రళయం ఎలా తీసుకొచ్చాడంటే మానవ జాతి అంతటా ఇక వర్షం ఆగలే, ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఎంత వర్షం కురిసేసిందంటే భూమి అంతా నీటితో నిండిపోయింది. అందుకనే దేవుడు నోవహుతో వాగ్దానం చేశాడు, నోవహుతో నిబంధన చేసుకున్నాడు. నోవా, నీవు నీ కుటుంబీకులు తప్ప భూమి మీద ఉన్న మిగతా మానవ జాతి అంతా కూడా తుడిచిపెట్టుకుపోతా, కేవలం నీ కుటుంబం మాత్రమే బ్రతుకుతా. ఇది నా శాసనం, ఇది నా మాట, ఇది నా నిబంధన. నోవహు కుటుంబం మాత్రమే మిగిలారు. ఓడలో నుంచి ఇప్పుడు నోవహు కుటుంబీకులు బయటికి వచ్చిన తర్వాత
ఇప్పుడు దేవుడు మళ్ళీ ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? ఇక నేను చేసిన నిబంధన మళ్ళా నేను జలప్రళయం లాంటిది తీసుకొచ్చి మళ్ళా మనిషిని ఎప్పుడు నాశనం చేయను. నో. ఎందుకంటే అలా చేసినా కూడా మనిషి మళ్ళీ పాపం చేస్తూనే ఉన్నాడు. పాపం చేయకుండా ఆపేలా. కాబట్టి మొదటిసారి శిక్ష నేను మానవ జాతి మీద వేశాను. కనుక ఇక్కడి నుంచి నా నిబంధన గుర్తుగా నేను ఆకాశంలో ఒక బాణం గుర్తు. ఆ బాణం ఎలా ఉంది? పైకి ఉంది. బాణం ఆకాశంలో దాన్ని ఇప్పుడు మనకి ఆ ధనుష్ గుర్తు ఇలా కిందకు ఉందనుకో, అందులో విల్లు పెట్టి లాగితే, బాణం పెట్టి లాగితే బాణం ఎక్కడికి రావాలి? కిందకి రావాలి. కానీ దేవుడు అది ఎలా పెట్టాడు? ఇలా పెట్టాడు. అంటే ఇప్పుడు బాణం లాగి వదిలితే బాణం ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఈసారి నేను చేసిన నిబంధన ఏంటంటే, మనిషి ఎప్పుడెప్పుడు పాపం చేస్తాడో అక్కడ నేను ఆ బాణం నా ఛాతీ మీద నేను మరణిస్తా. మానవ జాతి అంతటి కొరకు నేను చనిపోతా. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాత్మకమైన నిబంధన. ప్రభు మరణం యొక్క ప్రవచనం అని. ఈసారి బాణం గుర్తు. మనిషి కింద భూమి మీద పాపం చేసినప్పుడు దాని శిక్ష నేను తీసుకుంటా. ఇక నేను మనిషిని శిక్షించను. మానవ జాతిని నేను నశింపజేయను. ఒక మాట చెప్తా, ఎంతమంది మెలకుగా ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వినండి. నిద్రపోతున్న వారిని ప్రభువే రక్షించినదా. ఎక్కడ నిబంధన ఉందో జాగ్రత్తగా వినండి. ఎక్కడ నిబంధన ఉందో అక్కడ నిబంధనలో భాగస్వామి అయిన వారి మరణము అవశ్యం. అలా చెప్తున్నాం. ఎక్కడ నిబంధన ఉందో అక్కడ నిబంధనలో భాగస్వామి అయిన వారి మరణం అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇవన్నీ మనం ఇంతకు ముందర ధ్యానించామండి. ఇప్పుడు కొత్తగా మనం ధ్యానించట్ల. కేవలం జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఇది తిరిగి మళ్ళా మీకు తెలియజేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరణ శాసనము ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనము రాసిన వాడి మరణము పొందుతూనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎట్లు చెల్లును? ఎప్పుడైనా చెల్లునా? చాలు. ఎంత స్పష్టం, క్లియర్. ఒక నిబంధన ఉంది అంటే ఆ నిబంధనలోకి ఎంటర్ అయిన వారి ఇద్దరు మరణం అవసరం. ఏ మరణం గురించి నేను మరణము అన్నప్పుడల్లా శారీరక మరణం గురించి మాట్లాడట్లేదు. మనందరం శారీరకంగా ఒకరోజు మరణించవలసిన వారమే. మన టైం ముగించి మన కాలం పూర్తి అయితే మనందరం చనిపోవలసిన వారమే. ఆ మరణం కాదు. మరి ఏ మరణం గురించి మాట్లాడుతున్నాము? ఏ మరణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం మనము? ఏ మరణం గురించి మనం మాట్లాడుతున్నాము ఇక్కడ? ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? యేసుక్రీస్తు ప్రభు తన నిబంధన స్థిరపరచడానికి అనేక సార్లు దేవుడు నమ్ముకున్న వారు ప్రభు యొక్క శిలువ మరణముతో ఎక్కువ తమను తాము ఐక్యపరిచేసుకుంటాడు. అయ్యో పాపం అందరూ ప్రభుని సిలువేశారు. ఆ మరణం కాదు. ఇట్ ఈస్ నథింగ్. ప్రభువుని కొరడాలతో కొట్టడం కానీ, ముఖం మీద ఉమ్ము వేయడం కానీ, వీపు చారుచారులుగా దున్నడం కానీ, పక్కలో బల్లంతో పొడవడం కానీ, ఇవి ప్రభువు పొందిన ఆ 3.5 గంటల వేదనతో పోలిస్తే మహాసముద్రములో ఒక చుక్క కంటే తక్కువ.
మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభువుని కొరడాలతో కొట్టడం కానీ, భుజం మీద బరువైన సిలువ వేసి గొల్గొతా కొండ మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళడం కానీ, ముఖం మీద ఉమ్ము వేయడం కానీ, తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం కానీ, నానా మాటలతో వేధించడం కానీ, చివరికి సిలువలో వేలాడుతుండగా బల్లెంతో పక్కలో కొడడం కానీ, ఇది ప్రభు మధ్యాహ్నము 12 నుంచి 3 వరకు పొందిన వేదనతో పోలిస్తే మహాసముద్రములో నీటి చుక్క కంటే తక్కువ. ఎందుకంటే మధ్యాహ్నము 12 నుంచి 3 సమయం, ఆ 3 గంటల సేపు తండ్రి ప్రభువుని విడిచిపెట్టాడు. అది నరకం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రభు ఏం చేశాడు? సిలువలో తాన్ని సిలువ వేసిన వారిని క్షమించాడు, 1. పక్కనే వేలాడుతున్న దొంగని క్షమించి తనకి పరదైసు కొరకు మార్గం ఏర్పరిచాడు, 2. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తన సహోదరులకు అప్పచెప్పి వారి బాధ్యత, తల్లికి ఒక సదుపాయం కలుగజేశాడు. కానీ ఈ 3 గంటల్లో తాను చేయవలసిన పనులన్నీ చక్కబెట్టేశాడు. ఇక సమయం వచ్చింది. అక్కడ ప్రభు కంఠంలో వినబడిన వేదన ఈ మొదటి 3 గంటల్లో మనకి కనబడదు. మొదటి 3 గంటల్లో నవ్వుతూనే మాట్లాడాడు. అమ్మా, నా కొరకు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ కొరకు మీరు ఏడవండి, మీరు నా గురించి బాధపడద్దు. యోహాను, ఇదిగో నీ తల్లి, చూసుకో, ఇంతకాలం నేను చూసుకున్నా, ఇప్పుడు నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, ఇక మీద నువ్వే చూసుకోవాలా. పక్కన దొంగతో అన్నాడు, బాధపడకు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇవన్నీ చక్కగా జరిగాయి. వీటిలో ఆయనకి ఏమాత్రం బాధ లేదు. కానీ నిజంగా ఆయన గొంతు, ఆ మాటలో వేదన ఎప్పుడు మొదలైంది? తండ్రి, నువ్వు ఎందుకు నా చేయి విడినాడు? ఆ తండ్రి చెయ్య విడనాడడం అనేది భరించలేని అంత వేదన, నరకం. తండ్రి దేన్ని చేయి విడనాడుతాడో అది నరకమైపోతుంది. తండ్రి సన్నిధి లేని ప్రాంతం నరకం. ఆ మరణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మరణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఇది మనము గమనించాలి. అందుకనే రక్తం దేన్ని సూచిస్తోంది? మరణాన్ని సూచిస్తుంది. ఇది నా రక్తం అనే క్రొత్త నిబంధన. కనుక రక్తం దేన్ని సూచిస్తుంది? మరణాన్ని సూచిస్తుంది. ఏ మరణం అది? ఏ మరణం? మన శరీరానికి వచ్చే మరణం కాదు. నో, నాట్ ఎట్ ఆల్. మీరు పాత నిబంధనలో నిర్గమాకాండం 24వ అధ్యాయం దగ్గర నుంచి మీరు గమనించి చూస్తే, ఎవరైనా దేవాలయానికి వెళ్తే ఎలా ఉండేది? వాళ్ళ రక్తంలోంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఎందుకు అలాగా? విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు అనేక జంతువుల్ని తీసుకొచ్చి బలి ఇచ్చేవారు. ప్రతి పాపానికి బలి. దేవునితో తమకున్న లెక్కలు సమానంగా ఉంచుకునేవారు. పాప పరిహార్థ బలులు నిరంతరము బలులు ఇస్తూనే ఉండేవారు. సమయం లేదు కాబట్టి మనం పాత నిబంధనలకు వెళ్ళట్లేదు. కానీ ఎప్పుడైనా సమయం దొరికితే మీరు గమనించండి. ఈ నిర్గమాకాండం 24వ అధ్యాయం మీరు చదివి చూడండి. అక్కడి నుంచి వరుసగా దేవాలయం అంతా బలులు. ఇప్పుడు కొత్త నిబంధన విశ్వాసం అని చెప్పుకుంటూ మనకు ఒక సూత్రం ఉంది. జీవించుట అనేది, ఒకవేళ మనం జీవించుచున్నాము అంటే తండ్రితో ఐక్యపరచబడ్డాం, దేవునితో ఐక్యపరచబడ్డాం. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు అంటే నువ్వు దేవునితో ఐక్యపరచబడుతున్నట్టు. నువ్వు ఆత్మీయంగా చనిపోతున్నావు అంటే దానికి దేవునితో వేరవుతున్నట్టు. ఆదాము దేవుని ఆజ్ఞ మీరాడు, ఆత్మీయంగా శారీరకంగా బ్రతుకున్నాడు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు. అంటే దేవునితో వేరైపోయాడు. దేవునితో తనకున్న సంబంధం తెగిపోయింది. దేవుని ప్రజలమైన మనం ఎప్పుడైతే పాపంలో పడుతూ ఉంటామో దేవునితో మనకున్న సంబంధం తెగిపోతూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు మనం చేసిన పాపములకు యొక్క శిక్ష తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళా సమకూర్చే అర్హత
కనుక మునుపు తండ్రికి దూరస్థులమైన మనం ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం వలన ఏమైపోయాం? సమీపిస్తులమయ్యాం. తండ్రితో మనల్ని సంధి చేశాడు, సమాధానపరిచాడు. ఎలా? తాను ఆ శిలువ మరణం. శిలువ మరణం అంటే మళ్ళీ శిలువలో వేలాడుతున్న మరణం కాదు, తండ్రితో వేరైపోయిన ఆ 3 గంటల సేపు పొందిన మరణం. కనుక ఎప్పుడైతే తండ్రి వీళ్ళకి నాకు అసలు పడదు కదా, వీళ్ళకి నాకు వైరం ఉంది కదా, ఈ పాపం నేను నా దగ్గర తీసుకొస్తానంటే, తండ్రి వాళ్ళు పొందాల్సిన శిక్ష నేను ఆల్రెడీ శిలువలో నాకు ఇచ్చేసావు, నేను పొందేశానంటే అవును కదా అయితే రండి. ఏ తండ్రిని తండ్రి అని నోటితో పిలిచే అర్హత లేని అపవిత్రమైన పెదవులు గలవారమైన మనలను యేసుక్రీస్తు ప్రభు ఆ 3 గంటల సేపు ఆ నరకయాతను అనుభవించటం వలన నిన్ను నన్ను ఆ తండ్రితో సంధి చేశాడు. అలాంటప్పుడు ప్రభువు చేసిన ఆ నిబంధనలో నువ్వు నేను ఎంత చట్టబద్ధత కలిగి ఉండాలి. ఎలాగైతే భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ సంబంధం, ఆ నిబంధన విషయంలో వీళ్ళిద్దరిలో ఏ ఒక్క నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ సంబంధం విరిగిపోతుందో, దేవునితో మనకున్న ఆ నిబంధన విషయంలో కనుక మనం ఆ పట్టుదల, ఆ చట్టబద్ధత, ఆ సమర్పణ మనకి లేకపోతే మనం కూడా ఆదాములాగా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం. అందుకు చూడు, ప్రభు వల్ల విషయంలో ఎంత చులకని భావం. చాలా మందికి అది గోధుమ పిండితో చేసిన రొట్టె, చాలా మందికి అది ద్రాక్ష రసం. ఇది ప్రభు శరీరము, ప్రభు రొట్టె అని ఎవరు భావించారు. దాని విషయంలో చాలా చులకని భావం. ఎందుకంటే మరణించడానికి, మరణం అంటే ఇష్టం ఉండదు. నేను అనేది బ్రతికే ఉన్నాను. నేను అనేది ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఆ బ్రతుకున్నంత కాలం నువ్వు కూడా కోసం జీవించలేవు. భార్య తన పుట్టింటి గడప దాటుతున్నప్పుడు తన కొరకు తాను చనిపోయి భార్యగా బయటికి వస్తుంది కాబట్టి ఆ భర్తతో ఎన్ని సంవత్సరాలైనా కాపురం నిలబడుతుంది. ఆ భర్త కూడా ఒకవేళ తన గడప దాటి తన భార్యను హత్తుకుంటాడో, తన కొరకు తను చనిపోయినప్పుడు ఈ భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు జీవించడం మొదలు పెడతారో, ఆ నిబంధనలో కనుక వాళ్ళు కొనసాగితే వాళ్ళ సంబంధం అనేది ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు నిబంధన విషయాన్ని మర్చిపోయి నా అనే పదం మధ్యలోకి వచ్చేస్తున్నారు. నా వాళ్ళు, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు అని వీళ్ళకి, నా అనేవాళ్ళు వీళ్ళకి, వీళ్ళు మధ్యలోకి వచ్చేస్తే ఇది పోతుంది. ఇది వీళ్ళిద్దరు ఇప్పుడు వేరైపోతారు. అక్కడి నుంచి సెపరేషన్ మొదలు, మాటలు మొదలు బంద్ అయిపోతాయి. ఎవరి మొహాలు, ఎడమొహాలు, పెడమొహాలు, ఇంట్లో అశాంతి. వీటన్నిటికీ కారణం ఏంటి? నిబంధన విషయంలో వీళ్ళిద్దరూ నేరస్తులు, నిబంధనను ఉల్లంఘించారు. మీరేమని మాటించుకున్నారు? అన్ని పరిస్థితుల్లో నీకు నమ్మకంగా ఉండాలి. వ్యాధిలో, బాధలో, వేదన ఏమున్నా, లేమున్నా, సమృద్ధున్నా, ఏమున్నా నేను నీకు నమ్మకంగా ఉంటా. కానీ పెళ్ళైన కొన్ని రోజులకి తరచుగా అనారోగ్యం వస్తుంటే ఏం చేస్తాడు వీడు? దాన్ని ఈడ్చుకుంటే తీసుకెళ్ళి పుట్టింటో వదిలేస్తాడు. రోగిస్తాన్ని నాకు కట్టుబెట్టారు, మాటికి దీనికి రోగాలు, నేను చచ్చిపోతాను, హాస్పిటల్ తిప్పలేక. దానిగా నువ్వు చేసిన ఎందుకు అలా జరిగిందంటే నిబంధన నుండి వీడు బయటకు వచ్చేసాడు. నువ్వేమని వాగ్దానం చేశావు? రోగమైనా సరే, ఆరోగ్యమైనా సరే నేను నమ్మకంగా ఉంటా. కానీ అలా లేకపోవడానికి కారణం ఎక్కడి సంబంధం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాం. అలాగే ప్రభు సంబంధం, ప్రభుత్వం ఎప్పుడైతే నేను రక్షింపబడ్డాను, ఎప్పుడైతే ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఎప్పుడైతే నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను, నేనేమన్నా ప్రభు ఎదుగా నేను నీతో పాటు నిబంధనలో నేను కూడా సంతకం పెడుతున్నాను. నీ మరణాన్ని నువ్వు ఆ 3 గంటల సేపు నువ్వు పొందిన నరకయాతను నువ్వు మరణించి నీ నిబంధన విషయంలో నీ పని నువ్వు పూర్తి చేసేసావు. ఇప్పుడు నా తర్వాయి, ఇప్పుడు నేనేం చేయాలా?
నా వ్యక్తిగత జీవితానికి నేను అనే దానికి నేను సిలువ వేసుకుని చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి ఆ నిబంధనలో నేను కూడా స్థిరుడై ఉన్నాను. ప్రభువు విషయంలో నీ కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటే దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్. నీకు వాక్యం అర్థమవుతుంది. అందుకే మనము గమనించండి, ఇక్కడ ఒక సూత్రం ఉందండి. ప్లీజ్ దయచేసి ఈ ఒక్క మాట మెలకుగా ఉండి వినండి. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు ఈ చిన్న మాటను చూసి చూడనట్టుగా ఉండటం వలన వాళ్ళ జీవితంలో ఎంత నష్టం, ఎంత లాస్ చూడండి. నేను జాషువా అనే వ్యక్తి ప్రభువు శిలువలో, ప్రభువు మరణములో, ప్రభు సమాధిలో ఈ మూడింటిలో నేను కూడా పాలిభాగస్తున్నైతే అపోసరుడైన పౌలు గలతీ 2:20 సెలవిచ్చాడు, ఇక జీవించువాడును నేను కాను, నా యందు జీవించుచున్న యేసుక్రీస్తు ప్రభువే. సరేనా ఈ అనుభవంలో ఒకవేళ మన అందరం ఉన్నామనుకో, నువ్వు నిన్నావు, నేను ఉన్నాననుకో, ఇప్పుడు సాతాను మన మీద దాడి చేయగలడా? సాతాను మన మీద దాడి చేయగలడా? చేయలేడు. సాతాను మన కుటుంబం మీద దాడి చేయగలడా? చేయలేడు. సాతాను మన పిల్లల మీద దాడి చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? అసలు నువ్వు లేనే లేవు. కానీ నేను ఇంకా ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు రుజువు చేస్తున్నావు, ఇప్పుడు సాతానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు ఉన్నావు కాబట్టి నీలో ఎవరు లేరు? ప్రభువు లేడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు టార్గెట్. అందుకని అపవాది దాడి చేస్తాడు. ఏ విషయాలు ప్రభు నిన్ను చేయొద్దన్నాడో అవన్నీ నీ చేత చేయిస్తాడు. ప్రభు నిన్ను కోపగించొద్దన్నాడు, నీకు కోపం రప్పిస్తాడు. నువ్వు కోపగిస్తావు, వాడు సునకానందం పొందుతాడు, ప్రభు అవమానపరచబడతాడు. సింపుల్. ఇది చిన్న లాజిక్ అండి, చాలా చిన్న లాజిక్. ఇది అతి సూక్ష్మమైన సత్యం. నేను అనే దాన్ని నువ్వు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు కాబట్టి నిరంతరం సాతాను దాడికి గురవుతున్నావు, సాతానికి విజయం కలుగు చేస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభుకి అవమానం కలుగు చేస్తున్నావు. అది ఒకటే రీజన్. అందుకని నిబంధన అనే పదం కొత్త నిబంధనలో మీరు గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 26:27. చెల్లించి నిబంధన రక్తము. ఇట్స్ అన్ అగ్రిమెంట్. కానీ నిబంధన అనే పదం ఎక్కడెక్కడ వచ్చిందో, నిబంధనలో ఇద్దరు వ్యక్తులు అవసరం. ఒకే వ్యక్తి నిబంధన చేయడు. నిబంధన చేసిన వాడు, నిబంధన ఎవరితో చేశాడో ఆమె, ఇద్దరు కలిపి అందులో ఉంటారు. కనుక ఆ నిబంధన స్థిరపరచబడాలంటే నిబంధన చేసిన వాడు, నిబంధన ఎవరితో చేశారో వారు ఇద్దరు ఆ నిబంధనకు కట్టుబడి ఉంటేనే ఆ నిబంధన స్థిరపరచబడుతుంది. ఇద్దరు మరణము అవశ్యమే. కనుక మనతో ప్రభు నిబంధన చేశాడు కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితానికి నేను మరణించి, శరీర సంబంధమైన జీవితానికి నేను మరణించి, ఆత్మ సంబంధమైన జీవితానికి నేను జీవించడం ప్రారంభించాను. అది చాలా అవసరం. ఇప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇది మొదటి సేమ్ అదే మాట ఇక్కడ కూడా మనం చదువుతాం. 1 కొరింథీ 11వ అధ్యాయం
తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ చెప్పండి. 153 పేజీ, 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. చాలు. ఇప్పుడు చూడండి, క్రైస్తవ సమాజంలో చాలా కొద్ది మందికి ఈ ప్రభు బలను గూర్చిన సరైన అవగాహన ఉంటుంది. సో వెరీ ఫ్యూ పీపుల్. మిగతా వాళ్ళందరికీ ఇది ఒక ఆచారం. ప్రభు బలలో పాల్గొనితే దేవుని యొక్క శక్తిని అనుభవించేస్తుందని కొంతమంది అనుకుంటారు. ప్రభు బలలో పాల్పొందితే నాకున్న అనారోగ్యం పోతుందని కొంతమంది అనుకుంటారు. ప్రభు బలలో పాల్పొందితే ప్రభు బల దగ్గర నేను ఒప్పుకున్న పాపాలు ప్రభు క్షమిస్తాడు అని కొంతమంది అనుకుంటారు. ఎవరి ఆత్మీయ స్థాయిలో వారికి ఒక అవగాహన ఉంటుంది. కానీ ద ట్రూ మీనింగ్, ద నిజమైన గ్రహింపు, ప్రభు బల్ల అంటే నిజమైన గ్రహింపు చాలా కొద్ది మందికి, వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కొద్ది మందికి తప్ప మిగతా వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే పట్టింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిబద్ధత లేదు. దాని విషయంలో నేనేం చేస్తున్నాను అనే ఆలోచన లేదు, వివేచన లేదు. దట్స్ ద మెయిన్ రీజన్. ఈరోజు చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. అండి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. బయలుపరచడం కాదు, ఇంతకుముందు ఆల్రెడీ బయలుపరిచాడు. ఇట్స్ ఓన్లీ రిమైండింగ్ యూ. కేవలం నీకు మళ్ళా పునర్జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నష్టపోయేవేమో, ఇదిగో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడైనా జాగ్రత్త పడు, ఇక్కడైనా జాగ్రత్త పడు, లేకపోతే శాశ్వతమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా ఎలా అని మనం గమనిస్తే ఇక్కడ ప్రభు వచ్చే వరకు నా మరణమును మీరు ప్రచురించుదురు అని రాశారు. ఎక్కడ అసలు ప్రచారం చేయడం అంటే ఏంటి? ప్రచారం చేయడం అంటే ఏంటి? అందుకనే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆదివారం అంతా అయిపోయిన తర్వాత వీధులంటా వెళ్ళి యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాను, ఎందుకంటే రాసింది కదా ఇక్కడ. కొంతమంది అలా భావిస్తారు. హెబ్రోన్లో అలాగే చేస్తారు. వాడు చేస్తుంది తప్పని నేను తప్పు పట్టట్లే, విమర్శించట్లే. నో నో నో, నాట్ అట్ ఆల్. మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తామా అంటే అసలు లేఖనం యొక్క మూలమేంటి, దేవుని ఆత్మ ఏం చెప్తోంది, ఎందుకు ఈ మాట ఇలా రాయింపు చేశారు, అసలు బలలో పాల్పొందుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావు. దేవుని మందిరం నిశ్శబ్దంగా ఉంటుంది ప్రభు బలలో పాల్పొందుతున్నప్పుడు. ఎక్కడ మనం ప్రచారం చేస్తున్నాం? నా మరణమును మీరు ప్రచురించదురు రాస్తుంది. ఎక్కడ మనం ప్రచురిస్తున్నాము? యేసు ప్రభువు యొక్క మరణాన్ని ప్రచురింపజేయాలంటే ఎలా ప్రచురింపజేస్తావు? ఎలా ప్రచురింపజేస్తావు? ఈ పనులలో పాల్పొందుతున్నప్పుడల్లా నువ్వు ఏం పరీక్షించుకోవాలి? ఏం పరీక్షించుకుంటావు? అసలు ప్రభు మరణాన్ని ఎలా ప్రచురింపజేస్తావు? ఈ మాటలను మనం ఒకవేళ కొద్దిగా లోతుగా మన అంతరాత్మను గాలించి ఒకవేళ మనం టెస్ట్ చేసి చూస్తే ప్రభు మరణాన్ని ఎలా ప్రచురింపజేస్తాం మనం? అసలు మనం ప్రభుత్వం మరణించామా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అసలు నేను జీవిస్తున్న జీవితం ప్రభు కొరకు జీవిస్తున్నానా? భార్య తన జీవితకాలం ఏం జ్ఞాపకం చేసుకుంటోంది? అసలు నేను కాపురం చేస్తున్న కాపురం నా భర్తతోనే కాపురం చేస్తున్నానా? హౌ ఈజీ ఇట్ ఈస్. ఎంత సులభం అండి. ఒక పక్క భర్తతో కాపురం చేస్తూ ఒక పక్క అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంత ఈజీ ఇవాళ రోజుల్లో. సమాజానికి భయపడకుండా ద్వంద్వ జీవితాలు జీవిస్తున్న ఎంతమంది ఉన్నారు. అలాంటిది దేవునితో ఒక పక్క దేవునితో నిబంధనలో ఉంటూ
మళ్ళా ఒక పక్క సాతానుతో కాపురం చేయడం ఎప్పుడు సాధ్యం? అది ఎలా కుదురుతుంది? అది మరి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏం పరీక్షించుకోవాలి? నేను అసలు నేను ప్రభుత్వం ఉంటున్నాను. ప్రతి భార్య తన భర్త కట్టుబడి ఉంటుంది. ప్రతి భర్త నా భార్య నన్ను మాత్రమే ప్రేమించాలని కోరుకుంటాడు. కానీ ఒకవేళ భర్తకి నా భార్య ఇంకోటి మీద కూడా మనసు పెట్టుకుందని తెలిస్తే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుంది? పర్వాలేదు అనుకుంటాడా? మనమే ఒప్పుకోమే, అలాంటిది జీవితంలో దేవుడిని అంగీకరిస్తాడని నువ్వు ఎలా అనుకుంటావు? కనుక ఏం పరీక్షించుకుంటాం? మనం దేవుని దగ్గరికి వచ్చి ఏం పరీక్షించుకుంటాం? గత వారం అక్కడ ఒక బూతు మాట మాట్లాడాను ప్రభు, ఇక్కడేమో కొద్దిగా కళ్ళు ఎరచేశాను. ఇవా నువ్వు పరీక్షించుకునేది? అసలు నువ్వు దేవునితో పెట్టుకున్న దేవునితో ఉన్న నిబంధన విషయంలో నువ్వు నిబద్ధతతో ఉన్నావా? దేవునితో నీకున్న సంబంధంలో నువ్వు నిబద్ధత ఉందా? దేవునితో నీకున్న సంబంధం పవిత్రంగా ఉందా? దాన్ని నువ్వు అపవిత్రపరుచుకున్నావా? ఎంత జాగ్రత్త వహించాలి మనం ప్రభు బలలో పాల్పొందే విషయం. ఎంత చులకనగా మనం ప్రభు బలలో పాల్పొందుతూ ఉంటాం. నిబంధన అనే మాట విని కూడా మనం విని కూడా ఆ బలలో మనం ఎంతో చులకనగా పాల్పొందుతూ ఉంటాం. ఆ నిబంధన విషయంలో ప్రభు నీకు ఎంత నిబద్ధత ఉన్నాడు. ప్రభు రుజువు పరిచేశాడు. తన పాత్ర పూర్తి చేసేసుకున్నాడు. నీ పాత్ర సంగతి ఏంటి? అది నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఎంత నిబద్ధతతో ప్రభు కోరుకున్నావు? లేఖనం చెప్తున్నట్టుగా ఉందా? అసలు ఆ చెయ్య ఆ రొట్టె మీద వేసేటప్పుడు నీ చేతులు వణకట్లేదా? ఎలాగైతే ఒక భార్య తన భర్తతో సఖ్యమైన కాపురం లేకుండా ఇద్దరు పురుషుల మీద మనసు పారేసుకున్నప్పుడు, నిజంగా కట్టుకున్న భార్య భర్త దగ్గరికి వచ్చినప్పుడు ఒళ్ళు వణుకుతుందో, జల్దరిస్తుందో, మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది. నిజమైన విశ్వాసం, నిబంధన విషయంలో కట్టుబడిన వాడు ఎక్కడైనా నేను నా భర్త అయిన యేసుక్రీస్తు ప్రభుకి నేను అవమానకరంగా జీవించానేమో అని 100 సార్లు ఆలోచించుకుంటాడు, 100 సార్లు జ్ఞాపకం ఉంచుకుంటాడు. నా మూలంగా నా ప్రభువు అవమానపడ్డా? అది పరీక్షించుకుంటాడు. అండ్ ఇట్ టేక్స్ టైం, చాలా సమయం. అంత తేలిగ్గా, అంత చులకనగా ఏదో దగ్గరికి వచ్చింది కుకీస్, ఎలాగైతే బిస్కెట్ ముక్కలు, ఇది కొత్త మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చిందండి, టేస్ట్ చేసి చూడండి అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇలా వరుసగా బిస్కెట్లు ఉంటాయా? ఒకసారి టేస్ట్ చేసి చూడండి అంటే అందులో నుంచి ఒకటి తీసుకుని నోట్లు వేసుకుని చాలా బాగుందండి. దేవుని బల్ల ఆ స్థితిలోకి మారిపోయింది. ప్రభు వల్ల ఆ స్థితిలోకి మారిపోయింది. కొంతమంది తల్లులు అయితే ఆ మొక్క తీసి పిల్లలు కూడా నోట్లో పెడుతున్నారు. ఎంత నష్టం చేస్తున్నారు మీకు అర్థం కావట్లా. ప్రభు బల్ల అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? గోధుమ గింజలు చేసి రొట్టె ముక్క అనుకుంటున్నావా? చూడండి నేను రాస్తున్నా, ఈ 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో త్రాగునో, ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? నువ్వు వివేచించకుండా అయోగ్యంగా, అనాలోచనంగా, చులకనిగా, భయం లేకుండా, ఆలోచన లేకుండా నువ్వు ప్రభు వలలో పాల్పొందితే ప్రభు శరీరం యొక్కయు ఆయన రక్తం యొక్కయు నీవే అపరాధివి అనే మాటకు అర్థమేంటి? నువ్వే ప్రభుని ఈ రోజు బాహాటంగా అందరూ చూస్తుండగా ఆయనను సిలువేసిన వాడవు అని మాట్లాడు. నువ్వు పరీక్షించుకోకుండా అనాలోచనగా రొట్టె ముక్క నోట్లో వేసుకున్నావు అనే మాటకు
అర్థం ఏంటి? 27వ వచనం రాస్తుంది, నువ్వే అందరూ చూస్తుండగా ఈ రోజు ఈ మందిరంలో ఇక్కడే ఆయనకు మేకులు కొట్టావు సిలువకి. నువ్వే ఆయన సిలువ మరణానికి అపరాధివి. ధర్మశాస్త్రం నిన్ను సిలువేసిన వాడిగా, నేరస్తుడిగా ఎంచుతుంది. యు బెటర్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రభు బలలో పాల్పొందుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? అనాలోచనంగా మీరు చేస్తున్నారు, వివేచింపకుండా చేస్తున్నారు, భయం లేకుండా మీరు చేస్తున్నారు, ఏదో నోట్లో వేసుకోవాలి ప్రసాదంగా కళగత్తుకుని చేస్తున్నారు. అందుమూలంగా ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. అసలు మీ జీవితాల్లో ఏం జరుగుతుందో చదవండి. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను దాన్ని పరీక్షించుకోవాలి. తను ఏం చేస్తున్నాడు అది పరీక్షించుకోవాలి. అలాగే వివేచింపక తిని త్రాగువాడు తను. అంటే దేవుడు నీకు శిక్షా విధి కనకున్నట్లు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కానీ నువ్వు ప్రభు వలన అనాలోచనంగా వివేచింపక తిని త్రాగటం వలన శిక్షను నువ్వే తెచ్చుకున్నావు. అది ఎలాంటి శిక్ష? చదవండి 30వ వచనం. ఎందువలననే బలహీనులను రోగులై ఉన్నారు. చూడండి, ఇది బోత్ వేస్, రెండు వైపులా, నాణ్యానికి రెండు వైపులా, శారీరకంగాను ఆత్మీయంగాను. నువ్వు అనాలోచనంగా వాళ్ళలో పాల్పొందటం వల్ల వివేచింపక తిని త్రాగావు కాబట్టి, నిన్ను నీవు పరీక్షించుకోకుండా చులకనగా నువ్వు బలలో పాల్పొందావు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉన్నావు. స్పిరిచువల్లీ యు ఆర్ వెరీ వీక్. నీవు సంఘం అంటే పట్టింపు ఉండదు, ప్రార్థన అంటే పట్టింపు ఉండదు, బైబిల్ అంటే పట్టింపు ఉండదు, దేవుని సన్నిధి అంటే పట్టింపు ఉండదు. ఆత్మీయంగా యు ఆర్ వీక్. నీకు ఇష్టమైతే వస్తావు, కష్టమైతే మానేస్తావు, పని ఉంటే మానేస్తావు, ఇవాళ ఖాళీగా ఉందంటే వస్తావు. ఇలా ఎందుకు? ఆత్మీయంగా నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. కనుక దేవుని మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, నీకేం పట్టింపు ఉండదు. ఇందు మూలంగా మీరులో చాలా మంది బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు శారీరకంగా రోగులై ఉన్నారు. ఎందుకు నీకు రోగాలు వస్తున్నాయి? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? దేవుడు నీకు ఆరోగ్యంగా ఉండమని నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు రోగాల పాలు ఎందుకు అవ్వాలా? కనుక ఒక్కడుగు వెనుక వేసుకో, ఒక్కడుగు వెనుక వేసుకో. ఒక చిన్న తలనొప్పి వచ్చినా చాలు, వెంటనే ప్రభు దగ్గరికి రా. ప్రభా, ఈ తలనొప్పి ఎందుకు? నేను ఎక్కడైనా తప్పు చేశానా? నేను ఎక్కడైనా బాధ పెట్టానా? ఒకసారి నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా. మెలుపుగా ఉన్నవాడు, ఆత్మీయంగా మెలుపుగా ఉన్నవాడు వెంటనే ఆలస్యం చేయడు, హాస్పిటల్ పరిగెత్తాడు, ముందు మందులు వేసుకోడు. ఫస్ట్ ప్రభా, నేను ఎక్కడ తప్పు చేశాను? నిబంధన విషయంలో నేను ఎక్కడైనా ఉల్లంఘించానా? నిబంధనను అపవిత్రపరిచానా? నాకు చెప్పు, నేను సరి చేసుకుంటాను, నేను వెంటనే కరెక్ట్ చేసుకుంటాను. ప్రభా, లేదు, ఇది నీ చిత్త ప్రకారం నువ్వు అనుమతించావు. అండ్ 100% ఇవాళ కావాలంటే మీకు తెల్లకాయత మీద రాసిస్తా. 100% ప్రభు వెంటనే ప్రభు చెప్తాడు, ఇదిగో నువ్వు ఇక్కడ నోరు జారా, ఇదిగో ఇక్కడ నీ స్వార్థాన్ని కోరుకున్నావు, ఇదిగో ఇక్కడ ఇలా చేస్తావు, అందుమూలంగా నేను ఇది అనుమతించాల్సి వచ్చింది. అ వెరీ వెరీ క్లియర్ కట్ రిప్లై. ఏం ప్రభా, నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు అనే పరిస్థితి రాకుండా అంత స్పష్టంగా ప్రభు తెలియజేస్తాడు. ఒకవేళ నీకు నిబద్ధత అనేది ఉంటే. కానీ బల్ల విషయంలో చులకని స్వభావం ఉందనుకో, నువ్వు అడగవు, ప్రభు చెప్పండి. మన రోగాలు పాల్గొనడం సర్వసాధారణం, మామూలు. హాస్పిటల్కి పరిగెడతాం, మందులు తెచ్చుకుంటాం, వేసుకుంటాం,
అది తగ్గినట్టే తగ్గుద్ది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అనారోగ్యాలు పాలు. మన జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు, దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. కనుక నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఆర్థిక నష్టం, ఎక్కడో నష్టపోయాం, ప్రభు దగ్గరికి రా. ప్రభు ఆర్థికంగా నష్టపోయి ఎందుకు చెప్పు, నేను ఎక్కడైనా తప్పు చేశానా, నేను సరి చేసుకుంటా ప్రభు, నువ్వు నాకు చెప్పు. సామాజికంగా ఎక్కడో నింద పొందాం, ఇక వాడి మూలంగా వీడే ఇలా చేశాడు, వాడే ఇలా చేశాడు, అందుకే నేను సమాజంలో బయటపడిపోయా. వీడి మీద వాళ్ళ మీద నేరం మోపకు, ప్రభు దగ్గరికి రా. ప్రభు చెప్పు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడైనా నిబంధనలు అపవిత్రపరిచానా చెప్పు. ఈ నష్టం నాకు వాటిల్లింది, నువ్వు అనుమతించావా? నాతో మాట్లాడు ప్రభా, నేను సరి చేసుకోవాలి. నిబంధన విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండలేను ప్రభా. నో, డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వృధా చేయి. నేను వీళ్ళ మీద వాళ్ళ మీద అందుకే ఇలా జరిగిందండి, అలా కాకపోతే ఇలా జరగపోయి ఉంది. నో 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 నాట్ అట్ ఆల్. నో, ఈ జీవితంలో ఏది జరిగినా దేవుడు ఒక ఉద్దేశం చొప్పున జరిగిస్తాడు, అనుమతిస్తాడు. దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఏదో యాదృచ్ఛికంగా ఊరికే ఏదో జరిగిపోదు. నో, ప్రతి ఉద్దేశం వెనక మనకు ఒక పాఠం ఉంటుంది, మనకి నేర్పించడానికి, మనల్ని డిసిప్లిన్ చేయడానికి, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి దేవుడు మనల్ని అనుమతిస్తాడు. మన పిల్లల్ని ఎందుకు శిక్షిస్తామండి? వాళ్ళంటే గిట్టక, వాళ్ళని క్రమశిక్షణలో తీసుకురావడానికి దేవుడు అనుమతిస్తాడు, అంతే. అందుకు ఇవన్నీ చిన్న చిన్న దెబ్బలు, చిన్న అవమానాలు, దీస్ ఆర్ నథింగ్. ఈరోజు నువ్వు నేను ఎదుర్కొంటున్న అవమానాలు కానీ దెబ్బలు కానీ ఇవి రాబోయే యుగం మహాసమాజం ఎదుర్కొండా నిలబడినప్పుడు రహస్యమందు జరిగించిన వాటిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చును. ఆ రోజు నువ్వు పొందే అవమానం కంటే ఇప్పుడు నువ్వు పొందుతున్న అవమానాలు, నిందలు కానీ దెబ్బలు కానీ ఇవి ఎన్నికి రానివి, అసలు తూకం వేయడానికి కూడా పనికిరావు. వీటిని వదులుకో ఫస్ట్. వీటిని బట్టి నేను ఏడుస్తూ కూర్చో. ప్రభు దగ్గరికి రా. ప్రభు నువ్వు చెప్పు, నాకు చెప్పు. శాశ్వతమైన నష్టం నుండి నన్ను కాపాడుకోవాలంటే నేను నీ దగ్గర నేర్చుకోవాలి. చెప్పు ప్రభు, నేను ఎక్కడైనా తప్పు చేశానా, నేను ఎక్కడైనా చేయకూడని మాటలు మాట్లాడానా? 5 విషయాలలో నువ్వు నేను తీర్పు తీర్చబడతా. ప్లీజ్ రిమెంబర్, రాసి పెట్టుకోండి. 5 విషయాలు. దేర్ ఆర్ 5 థింగ్స్. మొట్టమొదటిది నీ తలంపులు. దేవుడు నీ తలంపులను పరీక్షిస్తాడు. తలంపుల విషయంలో నీ తలంపులు పవిత్రంగా లేకపోతే, నీ తలంపులు పరిశుద్ధంగా లేని తలంపులైతే, దేవునికి వ్యతిరేకమైన తలంపులైతే దానికి నువ్వు తీర్పు పొందుతావు. రెండోది మాటలు. మన నోటి మాట వలన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీకు స్పష్టంగా రాసింది, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. మూడోది క్రియలు. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవి నిన్ను తీర్పులోకి తీసుకొస్తాయి. నాలుగోది వైఖరి. ఏ వైఖరితో మనం చేశాం. ఐదోది స్వభావం. ఏ స్వభావంతో మనం చేస్తాం. ఈ 5 విషయాల్లో దేవుడు నన్ను తూకమేస్తాడు. ఆ మహాదినం వెలుగులోకి తీసుకొచ్చిన రోజు ఈ 5 విషయాలు నువ్వు నోటితో ఒక మాట పలికావంటే ఆ మాట ఏ వైఖరితో పలికావో, ఏ స్వభావంతో పలికావో, నీ ఉద్దేశాలు ఇవన్నీ ఆ రోజు వెలుగులో తీసుకొస్తా. నువ్వు ఒకవేళ ప్రైజ్ లార్డ్ చెప్పేవరకు ఆ ప్రైజ్ లార్డ్ కూడా నువ్వు ఎందుకు చెప్పావు, ఏ వైఖరితో చెప్పావు, ఏ స్వభావంతో చెప్పావు, మనసులో కుళ్ళు కపటాలు పెట్టుకుని చెప్పావా, దాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తాడు. కనుక ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి.
నిబంధన పవిత్రంగా ఉండాలి అంటే ఇలాంటి ఈ 5 సాధారణంగా విశ్వాసం ఏమనుకుంటాడంటే నేను నరహత్య చేయలేదు, నేను వ్యభిచరించలేదు, నేను పరాయి స్త్రీ వైపు మొహం చూపుతూ చూడలేదు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, వీటిలోనే చూస్తాడు. కానీ ఈ మాటల విషయాల్లో కానీ కోపాల విషయాల్లో కానీ వీటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం, ఒక విధమైన అవి వాడి దృష్టిలో అవి పాపమే కాదు. కానీ దేవుడు వాటన్నిటినీ లెక్కలోకి తీసుకొస్తాడు. కనుక ఇది మనము గుర్తుంచుకోవాలి. ఏమండి చదువమ్మా తర్వాత. ఇందువల్లనే 29వ వచనం, ప్రభు శరీరం అని తిని త్రాగుచున్నాడు, ఇదిగో చూడండి, ఇది మనము తీర్పు పొందని ఎడలా ప్రభు చేత ఎందుకు శిక్షింపబడుతున్నాము? ప్రభు చేత ఎందుకు శిక్షింపబడుతున్నాము? చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు ఎందుకు తల్లిదండ్రులు ఇప్పుడు కొడుతున్నారు? వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు నేను చేసుకుంటా, రేపు పెద్దోళ్ళు అయ్యాక వీడు ఆ తప్పు మళ్ళా చేయడు. రేపు లోకంతో పాటు నీవు నేను తీర్పు పొందకుండా ఉండినట్లు ఇప్పుడు మనం ప్రభు చేత శిక్షింపబడుతున్నాం. ఎలా? చిన్న అనారోగ్యం, చిన్న ముళ్ళు పెడతాడు, ఎక్కడో చిన్న ఆర్థిక నష్టం, ఎక్కడో పెట్టుబడి పెట్టాం, చేపల చెరువు మీద పెట్టుబడి పెట్టాం, ఎగిరిపోయింది, నష్టపోయాం. ఒక్క అడుగు వెనక్కి తీసి, ప్రభు నేను నష్టపోయాను, నేను ఎక్కడైనా తప్పు చేశానా చెప్పు, నాకు ఆర్థిక నష్టం కలిగింది. ఏ తండ్రి తన పిల్లలు నష్టపోవడం అనేది కోరుకోడు. కానీ ఒకవేళ అదే పిల్లలు ఆర్థిక సమృద్ధి, ఒక సూత్రం ఉంది, ఆర్థిక సమృద్ధి ఆత్మీయ దివాళాతనానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనిషికి అవసరం కంటే ఎక్కువ ధనం ఉందనుకో, వాడు ఆత్మీయంగా ఏమైపోతాడు? పూర్తిగా దివాళా, అసలు దేవుడే లేడు, నేనే దేవుడిని అనిస్తాడు. కనుక వాడికి అడ్డుకట్టు వేయడానికి దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడో చిన్న నష్టం, ఎక్కడో చిన్న దెబ్బ, ఎప్పుడైతే మోకాలు చిప్పలకి దెబ్బలు తగులుతాయో వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటే దేవుడి దగ్గరికి వస్తాడు. ప్రభువా నష్టపోయాను ప్రభువా. అప్పుడు దేవుడు వదిలేస్తాడు, అరే నష్టపోలేదురా, నేనే కట్ చేశాను కొంచెం, నువ్వు ఇక్కడ ఉంటేనే నీకు క్షేమం. అధికంగా నువ్వు ఇంకా దాన్ని దాటి నేను పట్టించుకోకపోతే నీకు గుండెపోటు వచ్చి నువ్వు చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక సమృద్ధిలో ఉన్నవాడు ఎవడు ఆరోగ్యంగా ఉన్నాడో ఒక్కసారి చూడండి మీరు. సమృద్ధిగా ఉంది, తినే యోగం ఉంది, వాడికి బీపీ, షుగర్, అన్ని రకాల రోగాలు ఉంటాయి. ఎక్కడికక్కడ దేవుడు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడండి. ఒక విధంగా ఆరోగ్యంగా ఉన్నది ఎవరంటే మనమే. దేవుడు ఎంత ఇచ్చాడో అంతలో మనం తృప్తి పొందడం నేర్చుకున్నాం కాబట్టి కొద్దిగా గొప్ప ఆరోగ్యంగా ఉన్నాం మనమే. హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి పరిగెత్తే పరిస్థితులు లేవు, చాలు, అది లేకపోయినా పర్వాలేదు. కనుక జ్ఞాపకం గుర్తుంచుకోండి, ఒక్క అడుగు వెనకేసుకుని ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి పరీక్షించుకోవడం మంచిది. ఆదివారం కొరకు వేచి ఉండి ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పరీక్షించుకునే కంటే దెబ్బ తగిలిన వెంటనే ప్రభు దగ్గరికి రా. ప్రభు చెప్పు, ఎక్కడైనా నేను తప్పటడుగు వేశానా? ఒక ఆలోచన, ఒక మాట, పెద్ద పెద్ద నేరాల గురించి ఆలోచించు, చిన్నవి, ఒక మాటలో ఎక్కడైనా, ఒక తలంపులో, ఒక ఆలోచనలో, ఒక క్రియలో, వైఖరిలో కూడా, స్వభావంలో కూడా అండ్ ప్రభు చాలా స్పష్టంగా నువ్వు చేసింది కరెక్టే కానీ నీ వైఖరి కరెక్ట్గా లేదు, నువ్వు చేసింది కరెక్టే కానీ నీ స్వభావం కరెక్ట్గా లేదు. ఎదుటివాడు ఏమనుకుంటాడో నువ్వు ఇచ్చావండి,
కానీ వాడు ఏమనుకుంటాడో అని ఇచ్చావు, లేకపోతే నువ్వు ఇచ్చేవాడివి కావు. అక్కడ నీ స్వభావం కరెక్ట్గా లేదు. సో ప్రభువు లోకంతో పాటు నీకు శిక్ష విధి కలగకుండా ఉన్నట్లు ఇప్పుడు దేవుడు నీకు శిక్షించాడు. నీ జీవితాన్ని క్రమబద్ధం చదువున్న తర్వాత మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు తీర్పు శిక్ష విధి కలగకుండానట్లు కనుక ప్రభు బలలో పాల్పొందడం అంటే ఏంటి? ఎప్పుడైతే జనము ప్రభు వెంట దండోపదండాలుగా వచ్చారో, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు వారి తట్టు తిరిగి ఒక మాట అన్నాడు, నా వెంట వచ్చు ప్రతివాడును తన సిలువనెత్తుకుని. ఏదో ఈస్టర్ పండుగ వచ్చిందని అట్టపెట్టితో చేసిన సిలువను భుజాన్ని మోసుకుని గణపరం ఆ సెంటర్లో తిరిగి చూపుటం అది కాదు, సినిమా కాదు. ప్రతిరోజు నీ స్వయానికి నువ్వు చనిపోతూ ప్రభువు కొరకు జీవిస్తూ ప్రభువుని వెంబడిస్తేనే నువ్వు ప్రభు వలలో పాల్పొందడానికి యోగ్యుడవు. ప్రభు కొరకు జీవించకుండా ఆదివారం వచ్చేది ప్రసాదంగా తినడము అనేది అయోగ్యమైన రీతిలో ప్రభు వలలో పాల్పొందడం. దాని మూలంగా నీవు నష్టం కొని తెచ్చుకుంటున్నావే తప్ప దాని వల్ల ప్రభు వలలో పాల్పొందడం వలన నీకు కలిగింది మేలు ఏమీ లేదు. ముగించే ముందు ఈ అన్నిటి వెనుక ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇది గత వారం కూడా మనం చదివాం. ఎడిపోయినను కాము యేసు యొక్క జీవము నీ శరీరంలో ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది? ఆయన మరణాన్ని నువ్వు శరీరం మందు వహించినప్పుడు. కనుక దేవుడు నిన్ను నలగొట్టడం, దేవుడు నీకు అనారోగ్యం అనుమతించడం, దేవుడు నీకు ఆర్థిక నష్టం కలుగు చేయడం కలుగు చేయడు. దేవుడు అనుమతిస్తాడు. ఇవన్నీ ఎందుకంట? వీటన్నిటి వెనుక ఉద్దేశం ఏంటంట? నీ యందు ప్రభువు యొక్క జీవము ప్రత్యక్షపరచబడ్డాయి. అప్పుడు జనం నిన్ను చూసినప్పుడు నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టు. నిన్ను చూసినప్పుడల్లా నాకు ప్రభువే గుర్తొస్తాడు, ప్రభువే కనబడతాడు. కనుక ఎవరైతే ప్రభు యొక్క మరణాన్ని తన శరీరం మందు వహిస్తారో వారిలో నుండి ప్రభు యొక్క జీవము బయటికి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అపోస్తుడైన పౌలు అంత అనుభవంతో కొరింథీయులకు రాశాడు. అందుకనే పౌలు అనగలిగాడు, నన్ను చూసిన వాడు నా ప్రభువుని చూసినట్టే. నేను ప్రభువుని పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి. ఈరోజు 8 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకుని మనం ఆ మాట ఈ రోజు వరకు చెప్పలేకపోతున్నామంటే ప్రభు మరణాన్ని మన శరీరం అంతా వహించట్లేదు. మనం ప్రభు యొక్క జీవం మన నుండి ప్రత్యక్షం కావట్లేదు. వీటన్నిటి కారణం ఏంటి? అది అలవాటు అయిపోయింది. ప్రభు వల్ల ఒక అలవాటుగా, ఆచారంగా, జీవం లేని దానిగా మారిపోయింది. నువ్వు తిన్నా ఒకటే, తినకపోయినావు. ప్రభు వల్ల మనం పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ప్రతి వారం మనం ప్రభు వల్ల పెట్టాలని రూల్ ఏం లేదు. నో, బట్ ప్రభు వలలో పాలు పొందడానికి ఒక ఉద్దేశం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, ఆచారం కాదు. మీరు రొట్టెలో తిని ఆ పాత్రలో త్రాగినప్పుడల్లా నేను వచ్చిన వరకు నా మరణమును మీరు
ఎలా ప్రచురింపజేస్తాం? నేను నిత్యము నా శరీరమందు ప్రభు మరణాన్ని నేను వహించినప్పుడు నేను నోరు మెదపక్కర్లా. నా శరీరమందు ప్రభు మరణాన్ని నేను వహిస్తున్నాను కాబట్టి, నాలో ప్రభు జీవితం ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ప్రభు మరణాన్ని ప్రచురం చేస్తున్నాను. ఎలా? నోరు విప్పకుండా. నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను కాబట్టి నేను ప్రభు మరణాన్ని ప్రచురం చేస్తాను, నోరు విప్పకుండా. దాన్ని క్రైస్తవ సమాజం ఎలా మార్చేసింది? ఇగో రొట్టెలో పాల్పొందిన వారందరూ ప్రభు మరణాన్ని ప్రచురం చేయాలన్నారు కాబట్టి పదండి అందరూ కలిసి ఆదివారం అయిపోగానే హెబ్రోన్లో వెళ్ళి అందరికీ యేసు ప్రభు మన మానవ జాతి పాపం కొరకు మరణించాడు అని ప్రకటించి 4 వీధులు తిరిగేసి గబగబా మళ్ళీ హెబ్రోన్కి వచ్చాడు. వాళ్ళు చేస్తుంది తప్పని నేను అనట్ల. బట్ ద ట్రూ మీనింగ్, దాని నిజమైన అర్థం, నువ్వు ప్రతిరోజు నీకు శారీరక మరణం సంభవించేంత వరకు ప్రభు మరణాన్ని నీ శరీరం అందు వహిస్తున్నావా? అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. మీ క్షేమం కొరకు ఇది జ్ఞాపకం చేస్తున్నా. మెలకుగా ఉండండి. ఇక మీదటి నుండి ఎప్పుడైనా సరే ఆర్థిక నష్టమని, అనారోగ్యమని, ఏదైనా కానీ వెంటనే ప్రభుత్వం ప్రభు నేను ఎక్కడైనా జారేనా, ఎక్కడైనా తప్పుడు అడుగు వేసానా, ఇది నువ్వు అనుమతించావా, నన్ను సరి చేసుకోండి. రేపు లోకంతో పాటు ఎవరు కోరుకోరండి? నీ పిల్లలు కాలేజీకి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళిన రోజులు నువ్వేమన్నావు? నీ కొడుకుతో ఏమన్నావు? నీ కూతురుతో ఏమన్నావు? 100కి 90 కాదురా, ఎంత రావాలంట? 100కి 100 రావాలి. నీకు ఆ కోరిక లేదా? నీకు ఆ కోరిక ఉండకూడదా? రేపు ప్రభు దగ్గరికి నిలబడినప్పుడు, తీర్పులోకి వెళ్ళి నిలబడినప్పుడు నీకు తీర్పు తెచ్చడానికి నీలో నాకు ఏమీ లేదు, చలో లోపలికి వచ్చాయి. అరే 100%, 100కి 100, 100కి 100 నీలో ఎంచడానికి నాలో ఏమీ లేదు. నీకు తీర్పు తీర్చడానికి నీలో నాకు ఏ లోపం కనపడలే. నువ్వు పాస్ అయిపోయావు. ఎలా ఉంటుంది? నీకు ఆ కోరిక లేదా? ప్రభువా మొత్తం కాకపోయినా సరే 60 మార్కులు తెచ్చుకున్నాను, 40 పాపాలు అయితే చేశాను, కానీ ప్రభు దృష్టిలో నువ్వు 1 చేసినా 40 చేసినా ఒక్కటే. 60 మార్కులు వచ్చాయని ప్రభు ఏం సంతోషపడేవాడు? ప్రభు ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఈయన అబ్రహాము కుమారుడే. నేను చూడగానే నీలో ఏ పాపం నాకు కనపడట్లేదు, లోపలికి వచ్చే. నీకు ఆశ లేదా? మనం ఏమనుకుంటున్నాం? ఇదంతా ఒక ప్యాకేజ్. ఈ సంఘంలో ఒక సభ్యులుగా మనం ఉంటే చక్కగా అంతా నీట్గా జరిగిపోద్ది. భూమి మీద ఉన్నంత వరకు చక్కగా సంఘంలో అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు, ఒకరికొకరు సహాయం చేస్తూ ఉంటారు, ఆర్థిక సహాయం కూడా చేస్తారు, చనిపోయిన చక్కగా మర్యాదపూర్వకంగా సమాధి చేస్తారు, అంతేకాదు భోజనాలు పెడతారు ప్రతి ఆదివారం మందిరం. ఇవి మాత్రమే ఇదంతా ప్యాకేజ్ అనుకుంటారు. కానీ ఎక్కడున్నాం మనం? ఎలా ప్రభు పనులలో పాల్పొందుతున్నాం? ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దాని విషయంలో ఆలోచన కలిగి ఉండండి. మన జీవిత గమ్యం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సంఘాన్ని బట్టి ఏమీ ఒరిగేది లేదు. ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నంత మాత్రాన మనకి అదనంగా వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదండి. చిట్టు చివరికి ప్రయాణం గమ్యం నిర్ణయించుకునేది వ్యక్తిగత నిర్ణయాలను. ప్రార్థన చేసుకుని ప్రభు వల్ల పాల్పొందుదాం. దయచేసి మోకరించండి.